దాని ర్యాలీ కొరకు మన ఇండియన్ ఆర్మీకి మద్దతుగా మరి ఈ ర్యాలీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరు కార్మిక మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మరి పాకిస్తాను గతం లోపల ఎన్నోసార్లు బుద్ధి చెప్పినప్పటికీ ఇండియన్స్ అందరూ భారతీయులందరూ ఒక్కటే కులాలకు మతాలకు అతీతంగా మరి ఒక్క తాటిపైన నిలబడేవారు. ప్రతి సందర్భం లోపల ఇంతకుముందు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి ఇస్లామాబాద్ వరకు పోయి మన ఆర్మీ తెచ్చుకొని పోయినప్పుడు కానీ కార్గిల్ కానీ ఎన్నో అప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పినప్పటికీ వాళ్ళ ఒక్కల బుద్ధిని పోగొట్టుకోకుండా తీవ్రవాదాలను పోషిస్తూ మరి మన పేల్గాం లోపల మరి ఒక మతాన్ని మరి చూపిస్తూ మీరు ఏ మతం అంటని చెప్పి ఆ మతాన్ని చూపిస్తూ వారిని ఊచపోత పోసినందుకు మరి ఆ మొత్తం ముక్తఖండంతో భారతావాన్ని మరి ప్రతి ఒక్కరు ఖండించారు. ఆ దుష్టయోగాలు దానిలో భాగంగా మన ఇండియన్ ఆర్మీ ఈరోజు ఆపరేషన్ మరి సింధూర్ అంటే మరి ఒక హిందువా ముస్లిమా ఇంకా క్రిస్టియన్ అడిగి ఓ హిందువులనే మరి లక్ష్యంగా పెట్టుకొని వారి నుదుటిని బొట్టును చెరిపేసినందుకు ఆపరేషన్ సింధూర్ పేరుట మరి ఒక ఆపరేషన్ను మరి మన ఇండియన్ ఆర్మీ మరి పాకిస్తాన్ తీవ్రవాదుల స్థావరాలపైన 9 మరి స్థావరాలపైన ఆ లక్ష్యాన్ని గురి చేసి వాళ్ళు 70 మంది తీవ్రవాదులను చంపేయడం కాకుండా ఇంకో 100 మంది గాయాల పాలయ్యారు. వారు చేసిన దానికి మన భారతావాణి మొత్తం పులికించిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మా పార్టీలకు అతీతంగా మన భారత ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ ఏదైనా సరే పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన తరుణం ఉన్నది. ప్రతిసారి కూడా వాళ్ళ కుయక్తులు ఇట్లా బయటపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం అందరంగా కూడా ఏకతాటిపైన మరి మన ఇండియన్ ఆర్మీకి మరి అందరం కూడా మద్దతుగా ఉండి మనము భారతవాడిలో ప్రతి ఒక్కరు మనం ఒక్కటే అని చెప్పి నిరూపించాల్సిన తరుణం ఉంది. కాబట్టి వారికి మా నేషనల్ డిఫెన్స్ వర్కర్స్ యూనియన్ తరఫున మన సైనికులకు సైల్యూట్ తెలియజేస్తూ ఈ మన మునుముందు కూడా మన భారతదేశానికి ఏం అవసరం వచ్చినా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇండియన్ ఆర్మీకి కానీ మద్దతుగా మనమందరం కూడా ఏకతాటిపైన నిలబడి మరి మన భారతదేశానికి మన భారతీయుల పట్ల ఉన్న ప్రేమ భారతదేశం పట్ల ఉన్న ప్రేమను మరి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనమందరం కూడా ఏకతాటిపై నిలబడదామంటని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై భారత్.